ఈ మెగా లీగ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 10వ స్థానంలో కేఎల్ రాహుల్ నిలిచాడు. ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు రాహుల్ 136 ఇన్నింగ్స్ లో 208 సిక్సర్లు బాదాడు. తన ప్రారంభ సీజన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొదలుపెట్టిన రాహుల్ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తరపున అత్యంత కీలక ప్లేయర్ గా ఎదిగాడు. 2022లో లక్నో జట్టు తరపున ఆడి రాణించాడు. ఐపీఎల్ లో మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతూ ఈ సీజన్ లో ఓపెనర్ గా రానున్నాడు. 9వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సంజు శాంసన్ ఉన్నాడు. శాంసన్ ఓవరాల్ గా 172 ఇన్నింగ్స్ లో 219 సిక్స్లు బాదాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున 2013లో తొలిసారి శాంసన్ ఆడాడు. తొలి సీజన్ లోనే అదరగొట్టిన శాంసన్ ఆ సీజన్ లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. 3 ఏళ్ల పాటు రాజస్థాన్ తో కొనసాగిన సంజు 2016, 2017లో ఢిల్లీ జట్టుకు ఆడాడు. 2018లో రాజస్థాన్ జట్టులోకి తిరిగి వచ్చిన శాంసన్ కీలక ప్లేయర్ గా ఎదిగాడు. ఓపెనర్ గా వచ్చిన సిక్సర్ల వర్షం కురిపించేవాడు. రానున్న సీజన్ లో సిఎస్కే జట్టుకు ఎలా ఆడతాడో ఆసక్తికరంగా మారింది. 8వ స్థానంలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ ఫినిషర్ వెస్టిండీస్ జట్టు విధ్వంసకర బ్యాటర్ కీరన్ పొలార్డ్ ఉన్నాడు. పొలార్డ్ తన ఐపీఎల్ కెరీర్ లో 171 ఇన్నింగ్స్ లో 223 సిక్సర్లు బాదాడు. తన కెరీర్ మొత్తం ముంబై జట్టుకి ఆడిన పొలార్డ్ తన సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించేవాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని ఇప్పటికీ ముంబై బెస్ట్ ప్లేయర్లలో ఒకటిగా స్థానం సంపాదించాడు. 7వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ అత్యంత విధ్వంసకారుడు విండీస్ పవర్ ప్యాక్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ఉన్నాడు. రసెల్ తన ఐపీఎల్ కెరీర్ లో 115 ఇన్నింగ్స్ లోనే 223 సిక్సర్లు బాదాడు. అంటే ఇన్నింగ్స్ కు సగటున 2 సిక్సర్లు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2014లో తొలిసారి కేకేఆర్ జట్టులోకి చేరిన రసెల్ ఓవరాల్ గా 12 సీజన్ల పాటు కోల్కతా జట్టుకే ఆడాడు. ఈ క్రమంలో తన సిక్సర్లతో ఎన్నో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్ కు ముందు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన ఈ విండీస్ వీరుడు కేకేఆర్ స్టాఫ్ లో చేరాడు. 6వ స్థానంలో సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ ఆస్ట్రేలియా లెజెండ్ డేవిడ్ వార్నర్ ఉన్నారు. ఐపీఎల్లో వార్నర్ ప్రతి సీజన్లోనూ తన బ్యాటింగ్ తో దుమ్ము లేపాడు. ఈ క్రమంలో ఏకంగా 3 సార్లు ఆరెంజ్ కప్లను గెలుచుకోవడం విశేషం. ముఖ్యంగా సన్ రైజర్స్ జట్టుకు వార్నర్ చేసిన కృషి మరువలేనిది. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ సిక్సర్లు కొట్టడంలో దిట్ట. ఓవరాల్ గా వార్నర్ తన ఐపీఎల్ కెరీర్ లో 136 ఇన్నింగ్స్ లో 236 సిక్సర్లతో 6వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో ఎక్కువ సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన డెవిలియర్స్ ఓవరాల్ గా తన ఐపీఎల్ కెరీర్ లో 170 ఇన్నింగ్స్ లోనే 251 సిక్సర్లు కొట్టి టాప్ 5లో చోటు సంపాదించాడు. డెవిలియర్స్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి 4 సీజన్లు అయినా సిక్సర్లో ఈ సఫారీ ఆటగాడు టాప్ 5లో ఉన్నాడంటే అతని బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్సీబీ లెజెండరీ ఆటగాడు క్రీజ్లో ఉంటే బౌలర్లకు వణికే. మిడిల్ ఆర్డర్లో సిక్సర్లు కొట్టాలంటే డెవిలియర్స్ ను మించిన వారే లేరని చెప్పాలి. గ్రౌండ్లో ఏ మూలకైనా సిక్సర్ కొట్టి మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్గా మారాడు. 4వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్